తెలుగు రాష్ట్రాలలో భిన్న వాతావరణం నెలకొనింది. ఒకవైపు ఎండల తీవ్రత ఉండగా మరొక వైపు వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఇవాళ కూడా పలు జిల్లాలలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నట్లుగా ఐఎండీ తెలిపింది. ఏపీలో నేడు పలు చోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరొకవైపు ఇవాళ ఉష్ణోగ్రతలు 41 నుండి 42 డిగ్రీల మధ్య రికార్డయ్యే అవకాశం ఉందని వివరించింది. తెలుగు రాష్ట్రాలలో భిన్న వాతావరణం అయితే నెలకొంది. ఒక పక్క ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటే మరొక పక్క వర్షాలు కూడా కురుస్తూనే ఉన్నాయి. పలు జిల్లాలలో కొన్ని చోట్ల అయితే ఆరెంజ్ అలర్ట్ ను కూడా ప్రకటించడం జరిగింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, చెప్పండి. తెలుగు రాష్ట్రాలలో భిన్న వాతావరణం నెలకొన్నట్లుగా మనం బ్రేకింగ్ న్యూస్ లో చూస్తున్నాం. అలాగే పలు జిల్లాలలో కూడా ఉరుములు, మెరుపులతో కూడినటువంటి భారీ వర్ష సూచన కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఏంటి తేజ దీనికి సంబంధించి పూర్తి సమాచారం? లక్ష్మి, మనం చూస్తూనే ఉన్నాం. మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే మాత్రం చాలా భిన్నమైనటువంటి వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే ఆ విధమైనటువంటి గణాంకాలు కూడా కనిపిస్తున్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ లో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే కొన్ని ప్రాంతాలలో వడగళ్ల వర్షం కూడా పడుతున్నటువంటి పరిస్థితి, కొన్ని ప్రాంతాల్లో మాత్రం పొడిగా వాతావరణం ఉంటున్నటువంటి పరిస్థితి. కానీ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా కొన్ని ప్రాంతాల్లో కొన్ని చోట్ల భారీగా వర్షం నమోదవటం, ఒక గంట సేపు నిరవధికంగా కూడా కురవటం అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల మేర కూడా ఈదురుగాలు కూడా వీస్తున్నటువంటి పరిస్థితి. ఇక రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అయితే మాత్రం ఇటు కరీంనగర్, వరంగల్ తో పాటు ఇంకా కొన్ని రకాలైనటువంటి జిల్లాలకైతే మాత్రం కొన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ అయితే ఇప్పటికే ప్రకటించినటువంటి పరిస్థితి. కొన్ని జిల్లాల్లో పంటకు చేతికి వచ్చినటువంటి పంట కూడా ఈ అకాల వర్షాల వల్ల కూడా కొంత నష్టపోతున్నటువంటి పరిస్థితి. అయితే వాతావరణ శాఖ మాత్రం కొంత రైతులకైతే హెచ్చరిక జారీ చేసింది. అంటే ఎవరైనా కానీ అప్రమత్తంగా ఉండాలి, రైతులు అప్రమత్తంగా ఉండాలి. లేదంటే కొంత భారీ వర్షాలతో పాటు కొన్ని ప్రాంతాలలో ఒక మోస్తరు వర్షాలు ఉంటాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఒక హెచ్చరికనైతే ఇటు రైతులకు జారీ చేసినప్పటికీ కూడా వాతావరణంలో ఉష్ణోగ్రతలు అయితే మాత్రం గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి. మధ్యాహ్నం వరకు, సాయంత్రం 4 గంటల వరకు కూడా వడగాలులు ఉంటున్నటువంటి పరిస్థితి. వేడి తీవ్రత, ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటున్నటువంటి ఆ విధమైనటువంటి గరిష్టంగా కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి. కానీ ఒక్కసారిగా వాతావరణం 4 తర్వాత చల్లబడుతున్నటువంటి పరిస్థితిగా కూడా ఉంది. కొన్ని సందర్భాల్లో అయితే మాత్రం రాత్రిపూట 8 గంటలు, 9 గంటల వరకు, అదేవిధంగా మధ్యరాత్రి వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో అయితే మాత్రం చాలా తీవ్రంగా వేడి గాలులు ఉంటున్నటువంటి పరిస్థితి. సో మొత్తంగా అయితే మాత్రం భిన్నమైనటువంటి వాతావరణం తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది అన్నట్లుగానే మనం చెప్పాలి. లక్ష్మి, రైట్. థ్యాంక్ యూ తేజ ఫర్ యువర్ మోర్ ఇంపార్టెంట్